శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో యాంటోనీ వాన్ లివన్ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇతన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని పిలవడం జరిగింది. ఎందుకంటే ఇతను డెవలప్ చేసినటువంటి సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే దాంట్లో సింగిల్ లెన్స్ లెన్స్ని యూజ్ చేసి మైక్రో ఆర్గనిజమ్స్ను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అందుకోసం ఇతన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని పిలవడం జరిగింది. అదేవిధంగా మైక్రో ఆర్గనిజమ్స్ను మొట్టమొదటగా అబ్జర్వ్ చేసినటువంటి సైంటిస్ట్ కూడా యాంటోనీ వాన్ లివెన్హాక్. ఆ మైక్రో ఆర్గనిజమ్స్‌కు అతను పెట్టినటువంటి నామకరణం ఏందంటే యానిమాల్క్యూల్స్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఓకే. ఇతను సింగిల్ లెన్స్‌ని యూజ్ చేసి 200కు పైచిలుకు సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్‌ను డెవలప్ చేయడం జరిగింది. ఈ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్‌ని యూజ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్‌ను మనం 50-300 టైమ్స్ మాక్సిమం మ్యాగ్నిఫికేషన్ చేసి వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. అదే మీరు నార్మల్ మైక్రోస్కోప్‌లో చూస్తే మీకు 10, 40 ఎక్స్ తర్వాత 1000 ఎక్స్ అని ఉంటుంది. 100 ఎక్స్ అని ఉంటుంది. సో టోటల్ మ్యాగ్నిఫికేషన్ తీస్తే దీంట్లో వచ్చేసి మాక్సిమం 1000 టైమ్స్ ఉంటుంది. దేంట్లో సింపుల్ కాంపౌండ్ మైక్రోస్కోప్‌లో 1000 టైమ్స్ ఉంటుంది. సో ఇతను చేసినటువంటి సింగిల్ లెన్స్‌ని యూజ్ చేసి మాత్రం మాక్సిమం ఎంత ఉంది? 300 టైమ్స్ ఉందన్నట్టు. ఓకే. ఈ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్‌ని యూజ్ చేసి ఇతను హెయిర్స్, ఫైబర్స్, ప్లాంట్ స్ట్రక్చర్స్, క్రిస్టల్స్, ఇన్సెక్ట్ ఐ, వెరైటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ సచ్ యాజ్ పాండ్ వాటర్, తర్వాత బ్లడ్, స్కాపింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ టీత్, మజికల్ ఫైబర్స్, స్పెర్మ్స్, తర్వాత బ్లడ్ ఫ్లో ఇన్ క్యాపిలరీస్‌ను ఇతను అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను బ్లడ్‌ని పరిశీలించి దానిలో ఉన్నటువంటి స్మాల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని ఎరిథ్రోసైట్స్ అని పిలవడం జరిగింది. అదేవిధంగా ఇతను ప్రోటోజోవన్స్‌ను కూడా అబ్జర్వ్ చేసి వాటికి నామకరణం చేశాడు. ఏమని? వెరీ లిటిల్ యానిమల్క్యూల్స్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఓకే. ఇతను స్పాంటేనియస్ జనరేషన్ థియరీ ఏదైతే ఉందో దాన్ని కూడా రిఫ్యూజ్ చేశాడు. ఇతని యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఏమంటుంది? ఫ్లీస్ అండ్ మస్కిల్స్ అండ్ ants. He provided evidence that organisms arise from the parents, not spontaneously from decaying matter. అంటే కుళ్ళిపోతున్న వాటి నుంచి ఆటోమేటిక్గా జీవం అనేది పుట్టదు. ఆల్రెడీ పేరెంట్స్ నుంచి మాత్రమే ప్రోజెనీ అనేది వస్తుందని చెప్పేసి ఇతను ఈ స్పాంటేనియస్ జనరేషన్ థియరీ ఏదైతే ఉందో దాన్ని రిఫ్యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను అబ్జర్వ్ చేసినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ను ఇతను సీక్రెట్ ఆఫ్ నేచర్ డిస్కవర్డ్ అనే బుక్ లోపల పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో ఇవి యాంటోనీ వాన్ లివెన్ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒకటి మేజర్గా ఇతను ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అనడం. నెక్స్ట్ యానిమల్క్యూల్స్ ఏదైతే ఉందో యానిమల్క్యూల్స్ అనేది ఎవరు ఈ నామకరణం చేశారు. ఇతను కనిపెట్టింది సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్. వీటి యొక్క మ్యాగ్నిఫికేషన్ టైమ్స్ ఎంత అంటే 50-300 టైమ్స్. ఓకే. ఇతను వేటిని అబ్జర్వ్ చేయడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా ప్రోటోజోవన్స్ను కూడా అబ్జర్వ్ చేసినటువంటి మొదటి సైంటిస్ట్. ఈయన వాటికి నేమ్స్ ఏమి ఇచ్చిండు? వెరీ లిటిల్ యానిమల్క్యూల్స్ అని చెప్పేసి నేమ్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూషన్స్ గివెన్ బై యాంటోనీ వాన్ లివెన్హాక్.